ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ పరిస్థితి ఏంటి? ఈ క్వశ్చన్ అడిగినప్పుడు జర్నలిస్ట్ గా ఆయన ఏం చెప్తున్నారంటే యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అలాగే ఉంటది, 18% టారిఫ్స్ అలాగే ఉంటాయి, దానికి అదనంగా ఇంకో 10% టారిఫ్స్ గ్లోబల్ టారిఫ్స్ అంటూ విధిస్తున్న యుఎస్ ట్రేడ్ యాక్ట్ ప్రకారం 1974 ప్రకారం ఆయన మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితి మనం చూడాలి. ఇక అమెరికా సుప్రీం కోర్టు ట్రంప్ టారిఫ్స్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి తీర్పిచ్చిన తర్వాత ఇక ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఉండదు ఉండదు. ఇందులో చాలా క్లియర్ గా ఉంది. ఎందుకంటే ట్రంప్ నేను 18% టారిఫ్స్ విధిస్తా, 20% విధిస్తా, రష్యా ఆయిల్ తెచ్చుకుంటూ ఇంకో 20%, 50% టారిఫ్స్ అని బెదిరించడానికి ఇంకా లేదు. ఎందుకంటే అమెరికన్ కాంగ్రెస్ అథారిటీ లేదు కాబట్టి, అమెరికా అధ్యక్షుడికి ఇంకా అథారిటీ లేదు. అంటే అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించకుండా యుఎస్ ప్రెసిడెంట్ తనకు తాను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఇండియా మీద టారిఫ్స్ విధించలేడు. కాబట్టి ఇప్పుడు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది ఇంకా అయిపోయిందండి. అది బంగాళాఖాతంలో పసిఫిక్ మహాసముద్రంలో కలిసిపోయినట్టు, ఇంకా అది ట్రేడ్ డీల్ లేదు. ఇప్పుడు ఆయన అన్నంత మాత్రాన్ని ఏమీ లేదు. ఇప్పుడు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఇప్పుడు మార్చిలో ఫైనల్ సంతకాలు అవ్వాలి. 18% టారిఫ్స్ ఇండియా మీద, అదేవిధంగా అమెరికా మీద మనం తగ్గిస్తున్నాం. ఇప్పుడు ఇంకా దానికి స్థానం లేదు. ఎందుకంటే అమెరికాతో ఇప్పుడు ఇండియా కూడా ఇంకొక ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి డిస్కషన్స్ కూడా చేయాల్సిన అవసరం మనకు లేదు. కాబట్టి యుఎస్ ప్రెసిడెంట్తో మనం ఏంటంటే అలా తెగేదాకా తెచ్చుకోం. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ కోర్టులో కాలయాపన చేస్తూ ఇంకో 10% గ్లోబల్ టారిఫ్స్ విధించాడు. ఇప్పుడు 18%, 10% అయినాయి, అంతే, ఏమీ లేదు. ఇప్పుడు ట్రేడ్ డీల్ ఇంకా లేదు ఈ అమెరికాతో మనకి. కానీ ఇప్పుడు 10% అదనంగా విధించాడు. ఎందుకంటే ఇంకో యాక్ట్ IEEPA అంటే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ అథారిటీ 1977 ప్రకారం అనేది ఇంకా లేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ యుఎస్ ట్రేడ్